ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చిన్న గొడవకి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నాను. ఆమె చూడగానే ఏమనిపించింది? ఆ డెడ్ బాడీ చూడగానే నాకు ఏం అర్థమైతే లేదు, అసలు ఏం అర్థమైతే లేదు. పోలీసు వాళ్ళు నన్ను లోపల రమ్మన్నారు. అరే చూడురా ఒకసారి అని అంటే మేడంతా నల్లగా ఉంది. ఇట్లా చెయ్యి పెట్టి ఇట్లా అందామనుకునే వరకు ఆ ఎస్ఐ ఏంద్రా టచ్ చేస్తాను చంపిపోయావా అన్నాడు. నాకు కోపం. ఇక నా భార్య ఇంత మంచిగా చదువుకున్నా, ఈ పక్క పొంటి వాళ్ళు ఎవరిని అడుగు, అసలు గొడవలేని ఇంట్లల్లో అసలు చంపినామని అంటాను ఏందని ఆయన మీకు సీరియస్ అయిపోయిన వాళ్ళే రాంగ మా బాంబారి నాకేం చేసిండు. ఇక ఆ టెన్షన్కి ఇంత మంది ఆగిచ్చింది నాకు. బయట వాడిని పండబెట్టుల్లి వాడు వింటలేడు, వాడి భార్య పోయిన సైకోలో వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయినట్టున్నదని ఎస్ఐ అన్నాడు. పాప ఆయన ఏం దెబ్బ కూడా కొట్టలే. బయటికి రాగానే మా బాంబారి రాంబడి మా చెల్లె తొందరపడింది కానీ మా బాంబారిది అన్నాడు, మా బావ దేవుడు అని వాడన్నాడు. మా అత్తగారు అందరూ ఫుల్గా నాకే ఉండే మా బిడ్డ తొందరపడ్డది అన్న మనసులో. మర్నాడు 10:30కు గతం మా విలేజ్ నుంచి రాజకీయం స్టాప్. ఎవరు? నా భార్య వాళ్ళ మేనమావులు. వాళ్ళ అచ్చుడు నువ్వు వాడి మీద కేసు పెట్టావా అని వాళ్ళను అన్నాడు. ఇక వాళ్ళు నా మీద స్టేషన్ పోయి డిమాండ్ చేసారు సార్ నన్ను. ఏమని? ఒక 5 లక్షలు కావాలి, కేసు పెట్టే ముందు ఏమైనా మాట్లాడుకునేది ఉందా అని అన్నారు. దేనికి అని అంటే కన్నందుకు తల్లిదండ్రులకు 5 లక్షలు ఏమని అడిగింది సార్. కన్నందుకు ఎందుకు ఇస్తాను నేను? నా బిడ్డ ఉంది, నాకు ఎంత భూమి ఉందో నా బిడ్డ పేరు మీద రాసుకుంటా, కానీ తల్లిదండ్రులకు నేను ఎందుకు ఇస్తా? నేనన్నా. అయితే వీళ్ళు కేసు పెడతారట. పెట్టుకొని నేను తప్పు చేసి నా భార్యకు చావు కారణమైతే నేను శిక్ష అనుభవించాలి. ఆమె ఎలా చనిపోయిందో అసలు అది తలుసుకుంటే బాధ అనిపిస్తుంది. ఆమె చావు కారణం నేనైతే ఖచ్చితంగా నేను శిక్ష అనుభవించాలి. చలో మీరు కేసే పెట్టుకోండి, ఆ తర్వాత నేను గెలుస్తా, లేకపోతే శిక్ష పడితే అనుభవించాలి తప్పదు అని ఫిక్స్ అయి ఉన్నా. ఆ మరునాడే చనిపోయిన మరునాడు ఎస్ఐ దగ్గర పోయినా. సార్ నా భార్య డెడ్ బాడీ నాకు చెప్పండి సార్ అంటే, వీడు అంత సైకో అయిపోయాడు, విలేజ్లో పోతే గొడవలు అయితే ఏమనుకున్నాడో. ఇక సడన్లీ బాబు ఇవాళ నైటు ఇంటికి అది వేరే బినామీ మీద తీసుకొని వెళ్ళిపోయాడు. బాబు పొద్దుగాల 4 గంటలకు రారా, నువ్వు వస్తే నువ్వు పోయి సంతకం పెడితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాదురా, నువ్వు ఉండగానే చేస్తారా అంటే, ఆ సరిలా నేను అనుకుంటా స్టేషన్కి వెళ్ళిపోయినా నడుచుకుంటూ. సార్ లేవో ముందుకు పోయి స్టేషన్లో కూర్చోగానే వచ్చినవారా బాబు అంటే వచ్చిన. 9 అవుతుంది, టిఫిన్ చేయమంటే నాకు టిఫిన్ ఏడ తింటాను. నా భార్య అసలు ఇంతవరకు చూడలే, ఒక నైట్ చూసిన మళ్ళీ చూడలే నేను. మళ్ళీ వెళ్ళిపోవాలి, నా చూడాలి కనీసం అనే ఆకృతితో ఉన్న. ఎస్ఐ ఏం చేసిండు, 1-2 గంటలు 4 అవుతుంది, నన్ను మెడికల్ చెకప్ పంపిస్తాను, నాతో సిగ్నేచర్లు పెడతాను. అరే ఏమీ నన్ను ఇట్లెందుకు, పోస్ట్ మార్టం టైం అయిపోయింది, డాక్టర్లు వచ్చే టైం అయిపోయింది, వెళ్ళిపోతారు కదా అని నేను అనుకున్నా. తీరా టైంకు కోర్టుకు తీసుకెళ్ళు సబ్మిట్ చేసిళ్ళు, నన్ను తీసుకొచ్చి జైలు వేసిండు. ఏ సెక్షన్ పెట్టారు? నా మీద 498A, 327, 306 రెడ్ విత్ 34 IPC DP యాక్ట్ ఈ సెక్షన్లు పెట్టిళ్ళు. అందులో అమ్మా నాన్నను కూడా చేసిళ్ళు వాళ్ళు. నేను జైలుకు రాగానే నా భార్యను ఒక్కరోజు కూడా నేను వదిలిపెట్టలేను. 8.5 సంవత్సరాల పేరు మీద నా బిడ్డ నేను అసలు ఎంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో. ఆ జైల్లో నాకు మైండ్ ఏం పనిచేస్తలేదు. అయ్యా నా భార్య పదే నేను ఎటన్నా కిరాయి వెళ్ళిపోయినా ఉండేవాడిని కాదు, నా భార్య బిడ్డ ఉన్నది కదా అని ఇంటికి వచ్చేవాడిని. అలాంటిది 2 మాయమయ్యే వరకు నాకు ఇటు బిడ్డ లేదు, భార్య లేదు, నరక యాతన. నాకున్న 63 రోజులే ఉన్న జైల్లో. మొదటి రోజు జైల్లోకి వచ్చిన తర్వాత ఒకవైపు ప్రేమించిన భార్య చనిపోయింది, ఆమె దహనం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి. 1.5 సంవత్సరం పాప ఉంది, ఆమెను కూడా చూసుకోలేకపోయావు. ఆ పాప ఎక్కడుంది, భార్య ఎక్కడుంది అన్న రాత్రి కల్లోకి వచ్చినప్పుడు అనిపించింది. అయితే ఆ పాపని తీసుకెళ్ళాను కదా కాకర్లపల్లి, మా సొంతూరుకి వెళ్ళిపోయి మా మాతో మాట్లాడుతా అంటే ఈమె చనిపోయింది అనగానే ఆ పాప నాన్నే వదిలేసి వచ్చా. మేము ఇటే ఉన్నాం, అమ్మ నాన్న అందరు మా ఫ్యామిలీ అంతా ఇటే ఉన్నాం. డైరెక్ట్ నీ స్టేషన్ కోడ్తోటే తీసుకొచ్చి జైలు వేసిళ్ళు. పాప వాళ్ళ దగ్గర ఉండిపోయినలే. మా పాప ఏం చేస్తుంది, అసలు నన్ను వదిలిపెట్టి ఉండేది, అది ఒంటరిగా ఎట్లుంటుంది, అమ్మ లేదు, అది ఎంత ఏడుస్తుందో అని ఇదే బాధ నాకు. ఇటు తల్లి లేక ఇటు నేను లేక అది ఏడుచుడు, ఇటు నా భార్యని మర్చిపోకపోవడం. నాకు జైల్లో ఒక మానసిక వ్యాధిలాగి అది ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతాను నేను. ఏంది అసలు నాకు ఇట్లెందుకు జరిగింది, నా భార్యకి ఇట్లెందుకు చేసింది, చేతికి అంత వచ్చిన భార్యకి ఇట్లా ఇవ్వే, నా బిడ్డలన్నీ ఆలోచించలేదా, అసలు నేను ఏమన్నా అమ్మాయిని కష్టపెట్టాను. మంచిగా చదువుకునేది, ఒక మంచిగా ఫార్మసీ అయిపోయింది,
అన్నీ మంచిగా దాని సర్టిఫికెట్లు అన్నీ చేతికి వచ్చినాయి, మంచిగా మెడికల్ షాప్ పెట్టాలని ఒక కాన్సెప్ట్ మంచిగా ఉన్నాం. ఇట్లెందుకు చేసుకున్నది అనేది ఇదో ఆలోచనగా. ఇక వీళ్ళు అప్పుడప్పుడు మా తమ్ముడు ములాఖాత్ వచ్చినప్పుడు ఏమైందిరా ఏం జరుగుతుందిరా బయట అంటే, మా అత్తగారు ఇంటి పక్క పోంటే కదా రోకల బండలతో కొట్టి చంపి ఏదో కుర్చీ మీద నిలబెట్టి గొంతు నలిమి కుర్చీ మీద నిలబెట్టి కుర్చీని తన్ని వచ్చిందని విలేజ్లో వాళ్ళు చెప్తారు. పెట్టిన కేసులో 306, ఆ కొట్టి చంపితే నా మీద 302 అది కావాలి. సరేలే అని ఇవన్నీ వింటాంటే నాకు ఇంకా ఇవేం చెప్పకూడదు, నేను బయటకు వచ్చినాక తర్వాత అని ఇదే ఉన్నా. నా బిడ్డను ముళ్ళకాతుకు తీసుకురాకండి రాక దాన్ని చూస్తే నేను బ్రతకలేను రాక, నా వల్ల కాదు. అసలు జైల్లో నేనున్న 50 రోజులు డే అండ్ నైట్ నిద్రపోతలేను, ఈ ఆలోచనతో అదైపోతుంది. ఇక ఓ రోజు మా తమ్ముడు మా అమ్మ వచ్చిన రోజు నా బిడ్డను తీసుకొచ్చిళ్ళు. ఇక నా బిడ్డను తీసుకురాగానే నేను ఇక ఉండలేక వెళ్ళిపోయినా. దాన్ని చూస్తే అప్పుడే 50 రోజులకి ఇక నిద్రపోవాలి అన్నీ మైండ్లో సెట్ చేసుకున్నా. చూడగానే మళ్ళీ 13 రోజులు కూడా నిద్రపోలేదు. బయటికి వచ్చిన మా అమ్మ వాళ్ళు విలేజ్లో ములాఖాత్లో పాప మిమ్మల్ని చూసినప్పుడు ఏమన్నా? ములాఖాత్లో మీ పాప మిమ్మల్ని చూసినప్పుడు ఏడుపు కాదు, అసలు నా బిడ్డ ఎలా ఉండాలి, అంత బాగున్నమ్మా. ములాఖాత్ తీసుకురాగానే అసలు ఏంది నా బిడ్డ పరిస్థితి ఇట్లా అయిపోయింది అని అసలు ఏం అర్థం కాలేదు సార్ నాకు. అసలు ఆ జాలీలోకి వెళ్ళి అమ్మాయిని చూస్తే నాకు ఇక బాధ కాదు, అది నాకు చెప్పలేనిది కాదు, అంత ఘోరం అనిపించింది సార్ నాకు. ఈ జైలు నుంచి వెళ్ళి బయటికి వెళ్ళా. వాళ్ళు మా బిడ్డను కుట్టేవాళ్ళట. కుడతా అంటే ఇక మా వాళ్ళ నుంచి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వచ్చేసి, మా అమ్మ దగ్గర నుంచి వెళ్ళి ఇక ఇండియం ఉన్నది. నేను డైరెక్ట్ జమ్మికుంటా మా తమ్ముని దగ్గరికి వెళ్ళిన. నా బిడ్డ ఫస్ట్ నా దగ్గర రాలేదు సార్, నా దగ్గరికి భయపడుతుంది. నా గురించి ఏమని చెప్పి మాత్రం మీ నాన్న కుట్టి చంపేసిండు అట్లా అంటే నా బిడ్డ చెప్తాంది ఏమని, మా పవన్ మామ వచ్చిండు, చికెన్ వండినాం తిన్నాం, ఇద్దరాకం తిన్నాం, బాయ్ చెప్పినాం వచ్చేసినామంటే కాదు కాదు గిట్లా అని నేను చెప్తా అంటే నా మీద ఒక అదో రకంగా చెప్పిల్లు నా బిడ్డకు. ఆ ఫస్ట్ పోరుతోటే నా బిడ్డ నువ్వు ఎందుకు వచ్చినావు అని డైరెక్ట్ అన్నది సార్ నా బిడ్డ. అరే ఏంది నా బిడ్డకి ఇట్లా అన్నది అని ఇక నాకు ఏడుపత్తాంది. కానీ నా బిడ్డ వాళ్ళు ఏడుపులు అవన్నీ విని దానికి కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఏడవకుండా ఏంది నాన్న అంటే లైట్ బంద్ చేయాలంటే బంద్ చేసింది, పడుకున్నది. పడుకున్నాక 3 గంటలకు లేచింది. నేను పడుకున్నప్పుడు ఎప్పుడు నా బిడ్డ షాత్ మీదకి వచ్చి ఇలా అని ఆడుకునేది. ఫస్ట్ దగ్గర అంది నాన్న నాన్న అనుకుంటూ వచ్చి పడుకొని ఇట్లా ఆడుతాను. ఏడుపు వస్తాను సార్ నా బిడ్డ ఇట్లా అన్నదంటే నాన్న నాన్న చలి పెడుతుంది మంట పెట్టవా అని అంటే సరే పా బిడ్డ అని 3 గంటలు లేచిన మంట పెట్టిన కూర్చోబెట్టి చలి కాగుతున్నా. నాన్న నాన్న అమ్మో నువ్వు అక్కడ బొంద పెట్టిల్లు తీసుకొద్దాంపా నాన్న అంట. నాన్న ఇప్పుడు రాదు నాన్న అని అంటే వింటలేదు అసలే. పోదాంపా అమ్మ నాడ బొంద పెట్టిల్లు తీసుకొని వద్దాంపా అని అంటాను. అరే ఇప్పుడు ఏం చెప్పాలా నా బిడ్డకు ఏం అర్థమైతే లేదు. సరే అమ్మ కాలేజీ పోయి కొంచెం వెనక మళ్ళీ 1 గంట తర్వాత నాన్న అమ్మకు ఫోన్ చేయి కాలేజీ పోయి తీసుకొద్దాంపా, అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు నాన్న అంటే ఏడుంది అమ్మ లేదు లేదు నాన్న ఎటో వెళ్ళిపోయింది కాలేజీకి వెళ్ళిపోయింది అని 1 రోజు అబద్ధం ఆడిన, 2 రోజులు అబద్ధం ఆడిన. అసలు ఇక ఏం లేదు. ఇక తనకు ఏం చెప్పాలని అర్థమైతే లేదు. ఈ అమ్మాయిని తీసుకొస్తే నాన్న ఇక్కడనే కదా కాలేజ్ అమ్మది, ఇక్కడే కదా నాకు అక్షరాభ్యాసం చేసేది, మన ఇంటికి పోంపా నాన్న ఈడవద్దు నాన్న అంటే ఎక్కడ తీసుకెళ్ళాలి, నా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇల్లుని చూస్తే నాకు భయం అవుతుంది. నా భార్య ఓకే ఇక గుర్తుకొస్తుంది. ఏమి అర్థం కాక ఇక కొంచెం కొంచెం ఒక 70-80 రోజులల్లో కొంచెం కొంచెం మార్పు అనేది వస్తుంది. కానీ నా బిడ్డ చెప్పట్లేదు. ఇక అదే నాకు చెప్తాను నాన్న మనకు అమ్మ మోసం చేసింది కదా, పిచ్చిది గిట్ల ఎందుకు చేసింది నాన్న, ఏమన్నాం నాన్న ఆ రోజు మనం అన్నం తిన్నాం వెళ్ళిపోయినాం అని ఇదే అంటుంది. అందువల్లే ఇక ఏం చెప్పాలి నా బిడ్డ కాదు నాకే ధైర్యం చెప్తాను. ఇంకా ఇక నేను కుమిలి చచ్చిపోతాను. దాన్ని చూస్తా అంటే మంచిగా ఉండే అమ్మాయి అసలు ఇట్లా అది ఎందుకు అయిపోయిందనే ఇదో బాధ. ఇక నా మీద అప్పుడు బెయిల్ మీద రాగానే కండిషన్ బెయిల్ ఉండే, కండిషన్ బెయిల్ మీద జమ్మిగుంట నుంచి వెళ్ళి గీసుకుంటకి వెళ్ళాలి సార్. నేను నా బిడ్డగా నేను వెళ్ళిపోయినా ఇక నా దగ్గరకు వచ్చేసింది కదా, ఇక నన్ను వదిలిపెడతలేదు నా బిడ్డ. నేను కూడా వస్తాపా అని ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోయినా ఇవ్వాలరా అంటే నా బిడ్డ సార్ అని అంటే ఓకే రా అనేది. ఇక నేను నా బయటికి వచ్చినాక నేను బ్రతక అనే ఒక కాన్సెప్ట్ ఉండే. ఇంత చేతికి వచ్చిన అమ్మాయి, ఇంత ఇష్టపడే అమ్మాయి నా బతకద్దని చచ్చిపోవాలనుకున్నా సార్. ఇక నేను ఇక ఏంది ఎస్ఐ జైలేసుడు, ఎస్ఐ దగ్గర పోయి అడగాలని అనుకున్నా. ఎస్ఐ సిఐ దగ్గర తీసుకెళ్ళి సార్ వీంది ఒక స్టోరీ డిఫరెంట్గా ఉంది సార్, ఇది ఒక షార్ట్ టెంపర్ లాగా ఉన్నాడు,
కానీ వాడి భార్య ఇట్లా చేసిందని చెప్తే ఏం చేస్తావు మరి నీ ఇష్టం ఎలా ఉంది అని ఆయన అన్నాడు. అన్నలేక వీళ్ళు ఏం చెప్పేది నాకు ఏం వినబడతలేదు. ఎవరు ఏం చెప్పినా నా ఆలోచనకి నా భార్య మీదకి వెళ్ళిపోతుంది. ఇక నువ్వు మాట్లాడేది ఇట్లా వింటా చూస్తానా, కానీ నా ఆలోచన అంతా నా భార్య మీద నా బిడ్డ మీద. ఆ ఎస్ఐ ఉండి అరే బాబు నీకు ఏం కాదురా, నువ్వు భయపడకురా. ఇక ఆయనకు అర్థమైంది వీడు బ్రతకలేడు, వీడు చనిపోతాడు అనేది ఆ ఎస్ఐ అర్థం చేసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నీకేం కాదురా, వాళ్ళు తొందరపడి నీ మీద కేసు పెట్టిల్లు కదా, నీకు నేనున్నా, నీ బిడ్డకు నేనున్నా, ఏదంటే అది అని ఆయన అంటాడు. అయితే ఎస్ఐ నా ఊరోళ్ళు అందరూ నేనే చంపినని అంటాళ్ళు, ఈ ఎస్ఐ ఏం కాదని ఈయన అంటాడు అని నేను ఇదే ఆలోచనలు ఉన్నా. తీరా టైంకు ఒక ట్రక్కు నడిపేశారు. ఇక ఆటో పక్క పెట్టేసిన ట్రక్కు నడుపుతానా, చేతుల్లో పైసలు ఏమి లేవు. నా బిడ్డ ఏదంటే తీసుకొచ్చేటోని నాన్న ఒక 10 రూపాయలు అంటే నా దగ్గర 10 రూపాయలు కూడా లేవు సార్. ఇంకా ఏడుపొస్తుంది, ఇంకా 10 రూపాయలు ఏదన్నా పని చేయాలి ఇక, లేకపోతే తప్పదు అని ఆ ట్రక్ మీద పోయేవాడిని వచ్చేవాడిని. 100-200 వస్తే నా బిడ్డకు నేను అంతే. ఇక అప్పటి వరకే ఇక తీరా టైంకు నేను ఎలా చనిపోవాలి, ఎట్లా చనిపోవాలని ఇదే ఆలోచనలోనే ఉన్నాయి. ఇక అటు బండి నడుపుకుని డబ్బులు వస్తానే ఎట్లా చనిపోవాలి ఏంది, సూసైడ్ ఊరేసుకుంటే అంటే నా భార్య ఊరేసుకుంటే నేను వేసుకోకూడదు. ట్రైన్ కింద పడాలనుకుంటా, ట్రైన్ కింద పడితే నా బాడీ ముక్కలు కానీ దానికి ఇక నేను నాలెడ్జ్ బాగుండదు. వెబ్సైట్లన్నీ ఇక సెర్చ్ చేసిన పెయిన్లెస్ సూసైడ్ చేసుకోవాలి ఇక.